చెప్పండి సార్. మాకు ఈఎస్ఐ పిఎఫ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఈఎస్ఐ అండ్ ఈపీఎఫ్ దీని రిజిస్ట్రేషన్ ఏంటంటే మనం ఎంప్లాయీస్కి 20 మంది ఎంప్లాయీస్ ఉంటే ఈపీఎఫ్ అండి, 10 మంది ఎంప్లాయీస్ ఉంటే ఈఎస్ఐ అండి, మినిమం ఉండాలి. సో ఈపీఎఫ్ 10 మంది కంటే తక్కువ ఉంటే తీసుకోవచ్చు, 20 మంది కంటే తక్కువ తీసుకోవచ్చు. బట్ ఈఎస్ఐ మాత్రం 10 మంది మినిమం ఎంప్లాయీస్ ఉండాలి. సో దీంట్లో ఏంటంటే ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికి బెనిఫిట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే దాచుకున్న సేవింగ్స్ అకౌంట్ లాగా ఈపీఎఫ్ అంటారు దాన్ని, ఆ బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత బెనిఫిట్స్ అంటే అడ్వాన్సెస్ ఒకటి ఉంటుంది, అంటే అమౌంట్ దాచుకున్న తర్వాత మనం డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు విత్డ్రా పెట్టుకోవచ్చు అడ్వాన్స్ అమౌంట్ రూపంలో. అలాగే ఎంప్లాయీ చనిపోతే పెన్షన్ వస్తుంది, తర్వాత ఇన్సూరెన్స్ వస్తుంది, తర్వాత స్పౌస్ 2 పిల్లలకి పెన్షన్ వస్తుంది. ఓకేనా? అలాగే 58 ఇయర్స్ నిండిన తర్వాత సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ అంటాం, అదొకటి. ఆ పెన్షన్ కూడా ఎంప్లాయీస్కి వస్తుంది. 10 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 58 ఇయర్స్ నిండితే వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తారు. సో ఇలా రకరకాల బెనిఫిట్స్ ఉంటాయండి పిఎఫ్ సంబంధించి. ఈఎస్ఐ ఓన్లీ మెడికల్ బెనిఫిట్స్ అనమాట. మెడికల్ బెనిఫిట్స్ అలాగే సిక్నెస్ బెనిఫిట్స్ అంటారు, అంటే మనం ఏదైనా సెలవు పెట్టుకుంటే డబ్బులు రావడం ఎంప్లాయీకి. అలాగే లేడీస్ ఉన్నారు అనుకోండి, మెటర్నిటీ బెనిఫిట్స్ ఉంటే ఒక 180 డేస్కి సంబంధించిన శాలరీ లాగా మన డిపార్ట్మెంట్ నుంచి ఇస్తూ ఉంటుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకుని తీసుకుంటారు. ఓకేనా సార్? ఇప్పుడు మీ ఎంప్లాయీస్కి రిజిస్ట్రేషన్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈపీఎఫ్ అండ్ ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే మీకు వితిన్ 2 days లోపు ఈపీఎఫ్ అండ్ ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ కోర్స్ వస్తాయి. వన్స్ కోర్స్ వచ్చిన తర్వాత పిఎఫ్కి వచ్చేటప్పటికి యజమాని యొక్క డిజిటల్ సిగ్నేచర్తో రిజిస్ట్రేషన్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎంప్లాయీస్ ఫేస్ అథెంటికేషన్ టెక్నిక్ ద్వారా ఎంప్లాయీస్ని వెబ్సైట్లో ఎన్రోల్ చేసి ఫైలింగ్ చేసి పే చేయాలి. ఎవ్రీ మంత్ మీకు 15th లోపు ఇది జరగాలి. ఈఎస్ఐకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఎంప్లాయీ, స్పౌస్, చిల్డ్రన్, మదర్, ఫాదర్ వీళ్ళ డీటెయిల్స్ అన్ని ఇస్తే ఈఎస్ఐలో యాడ్ చేసి మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేసి ఇస్తాము, పేమెంట్ చేసుకోవాలి. ఇది కూడా 15th నెక్స్ట్ సబ్సిక్వెంట్ మంత్ అనమాట, అంటే ఏప్రిల్ది May 15th కల్లా పే చేయాలి. పెనల్ డ్యామేజ్ అవి అవాయిడ్ చేయడానికి. ఓకేనా సార్? రైట్.